పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కేంద్రం వర్సెస్ సుప్రీంకోర్టు, ప్రధానినే అవమానిస్తారా? సీజేఐ తొలగింపు సమర్థనకు కేంద్రం కౌంటర్. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకంపై ఎడతెగని వాదనలు. సీజేఐ స్థానంలో కేంద్ర మంత్రికి చోటు. దేశంలో అత్యున్నత రాజ్యాంగ సంస్థ అయిన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక ప్రక్రియపై అత్యున్నత న్యాయస్థానంలో తీవ్ర స్థాయిలో వాదనలు జరిగాయి. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం గతంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సూచించిన కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తప్పించడంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తుది విచారణ పూర్తి చేసింది. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, కేంద్ర మంత్రితో కూడిన ప్రస్తుత ఎంపిక కమిటీని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంటూ గట్టి వాదనలు వినిపించింది. ఈ వ్యవహారంలో పార్లమెంటు వివేకాన్ని, ప్రధాని పదవి స్థానాన్ని అనుమానించకూడదని స్పష్టం చేయడంతో కేసు ఆసక్తికరమైన మలుపు తిరిగింది. కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్ నియామకం దాదాపు దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వాల పరిధిలోనే సాగింది. అయితే ఈ ప్రక్రియలో నిష్పాక్షికత ఉండాలంటూ 2023లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఎన్నికల కమిషనర్ల ఎంపిక కోసం ప్రధానమంత్రి, లోక్సభలోని ప్రతిపక్ష నాయకుడు లేదా అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేత, భారత ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండే త్రిసభ్య కమిటీ ఉండాలని ఆదేశించింది. పార్లమెంటు చట్టం చేసే వరకు ఈ తాత్కాలిక ఏర్పాటు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం దీనికి భిన్నంగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషన్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్ల చట్టం 2022ను తీసుకొచ్చింది. ఈ నూతన చట్టం ద్వారా కమిటీ నుంచి సీజేఐను తప్పించి ఆయన స్థానంలో ప్రధానమంత్రి నామినేట్ చేసే ఒక కేంద్ర కేబినెట్ మంత్రిని చేర్చింది. తద్వారా నియామక కమిటీలో ప్రభుత్వానికి పూర్తి ఆధిక్యత లభించేలా ఏర్పాటు చేసుకుంది. ప్రభుత్వం తెచ్చిన ఈ నూతన చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి, ఎన్నికల సంఘం స్వతంత్రతకు పూర్తి వ్యతిరేకమని పేర్కొంటూ పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన స్పష్టమైన మార్గదర్శకాలను పక్కన పెట్టి నియామకాలపై ప్రభుత్వం తన ఆధిపత్యాన్ని నిలుపుకుందేందుకు సీజేఐని కమిటీ నుంచి తప్పించిందని పిటిషనర్లు వాదించారు. ప్రధాని, ఆయన నామినేట్ చేసి మంత్రి ఒకవైపు, ప్రతిపక్ష నేత ఒకవైపు ఉంటే ఎంపిక ప్రక్రియలో ఏకపక్ష నిర్ణయాలే అవుతాయని, ఇది స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణపై ప్రభావం చూపుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్లపై జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గట్టిగా వాదనలు వినిపించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన పార్లమెంటుకు శాసనాలు చేసే రాజ్యాంగబద్ధమైన అధికారం ఉందని స్పష్టం చేశారు. ఎంపిక కమిటీలో సీజేఐ లేకపోవడమే ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని భావించడం సరైంది కాదని కోర్టుకు విన్నవించారు. ప్రధానమంత్రి పదవికి ఒక పవిత్రత, బాధ్యత ఉంటాయని పేర్కొంటూ ప్రధాని పాత్రను ప్రతి విషయంలో సందేహించడానికి ఎలాంటి ప్రతిపాదిక లేదా కారణం లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకం మాత్రమే వ్యవహరిస్తుందని ముందస్తు అనుమానం లేదా అపోహలతో న్యాయస్థానాలు ముందుకు సాగలేవని వాదించారు. ప్రధానమంత్రి స్వయంగా తన కేంద్ర మంత్రివర్గాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు కూడా మాజీ న్యాయమూర్తినో లేక బయట వ్యక్తులను సంప్రదించాలనే నిబంధనలు జోడించగలమా అని తుషార్ మెహతా ఎదురు తిరిగారు. ఈసీల ఎంపిక కమిటీని ప్రశ్నించడం అంటే చట్టసభలు మరియు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలపై రాజ్యాంగం ఉంచిన విశ్వాసాన్ని శంకించడం అవుతుందని గట్టిగా నివేదించారు. ఇరువైపులా లోతైన వాదనలు విన్న ధర్మాసనం కేసు తుది తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో సుప్రీంకోర్టు వెలువరించబోయే నిర్ణయం భవిష్యత్తులో రాజ్యాంగబద్ధ సంస్థల నియామకాలపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. గతంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన మార్గదర్శకాలే తుది ప్రామాణికమని అత్యున్నత న్యాయస్థానం భావిస్తే ప్రస్తుతం పార్లమెంటు చేసిన చట్టానికి గండిపడే అవకాశం ఉంది. ఒకవేళ పార్లమెంటుకున్న చట్ట సవరణాధికారాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తే భవిష్యత్తులో చట్టసభల పరిధి మరియు రాజ్యాంగ ధర్మాసనాల తీర్పుల అమలు విధానంపై స్పష్టత రానుంది. కేంద్రం వాదించినట్లుగా ఎన్నుకోబడిన ప్రభుత్వానిదే పైచే అవుతుందా లేక అత్యున్నత రాజ్యాంగ అవసరమని కోర్టు భావిస్తుందా అనేది రాబోయే తీర్పు ద్వారా తేలనుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.